హాయ్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మనం శామదుంపల పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికోసం నేను శామదుంపల్ని ఇలా ఉడికించి పెట్టుకున్నాను. ఇవన్నీ పైన తోలు తీసేసుకుందాము. అన్నీ ఇలా ఒలిచి పెట్టేసుకోండి. ఇవి కుక్కర్లో 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని 1 స్పూన్ జీలకర్ర, కొంచెం మెంతులు కొంచెం వేసుకోండి, లేకపోతే కూర అనేది చేదు వచ్చేస్తుంది. ఇవి ఫ్రై చేసుకుందాం. ఇవి ఫ్రై అయ్యాయి కదా, ఇవి చల్లారిన తర్వాత పౌడర్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు దీంట్లో కొంచెం ఆవాలు, ఇప్పుడు దీంట్లో 2 మీడియం సైజ్ ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి ఫ్రై చేసుకుందాం. ఆనియన్ త్వరగా ఫ్రై అవ్వడానికి దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. ఆనియన్ ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లో అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుందాం. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఫస్టే ఉడికించి పెట్టుకున్నాం కదా శామదుంపలు, అవి వేసుకున్నాం. వీటిలో కొంచెం పసుపు వేసుకొని ఒకసారి కలిపేసుకోండి. ఇప్పుడు దీంట్లో కారం వేసుకున్నా. నేనైతే 1 స్పూన్ వేస్తున్నాను. ఇది కలిపేసుకున్నా. ఇప్పుడు దీంట్లో నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని నానబెట్టుకున్నాను. ఆ వాటర్ వేసుకొని కలుపుకుందాం. దీంట్లో నేను 1/4 లీటర్ వరకు నీళ్లు వేసుకున్నాను. ఉప్పు చెక్ చేసి వేసుకోండి. ఒకసారి కలిపేసుకోండి. ఇప్పుడు దీంట్లో 1 స్పూన్ ధనియాల పొడి, మనం ఫస్టే ఫ్రై చేసుకొని గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా మెంతులు జీలకర్ర పౌడరు, అది వేసుకుందాం. దీంట్లో పులుపు కారం కరెక్ట్గా వేసుకోండి, అప్పుడైతే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా అంతా కలిపేసుకున్న తర్వాత స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకుందాం. చూడండి, చక్కగా ఉడికిపోయింది. ఆయిల్ కూడా పైకి తేలుతుంది కదా. చూడండి, ఇలా ఉంటే సరిపోతుంది. ఇది చల్లారేసరికి ఇంకా గట్టిపడిపోతుంది కూర. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చూడండి, వేడివేడిగా చామదుంపల పులుసు రెడీ అయిపోయింది. ఇది అన్నంలోకి చాలా బాగుంటుంది. ట్రై చేసి టేస్ట్ అనేది ఎలా ఉందో మా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.